హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ టు మై ఛానల్ కేబీటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ప్రతి నెల నా పీరియడ్ డేస్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఇల్లు మొత్తాన్ని ఎలా క్లీన్ చేసుకుంటున్నానో మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. మీరు లైక్ కొడితేనే నా వీడియో ఇంకొద్దిగా బూస్ట్ వచ్చి ముందుకైతే వెళ్తుంది. ప్లీజ్ లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. ఇంకా నా పీరియడ్ డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఇల్లుని ఎలా క్లీన్ చేసుకుంటానో చూపిస్తారండి. నేనైతే పీరియడ్ 5 డేస్ కంప్లీట్ అయిన తర్వాతే ఇల్లుని అయితే క్లీన్ చేసుకుంటాను. కొంతమంది అయితే 3 రోజులకే క్లీన్ చేసుకుంటారు. ఇంకొంతమంది 5 డేస్కి, కొంతమంది 7 డేస్కి కూడా క్లీన్ చేసుకుంటారు. నేను మాత్రం 5 డేస్కే క్లీన్ చేసుకుంటానండి. నేను పడుకునేటప్పుడు వాడుకున్న బొంతలు, దుప్పట్లు ఇవన్నీ కూడా సరపు నీటిలో అయితే నానబెట్టుకుంటున్నానండి. మా ఇంట్లో బెడ్షీట్లు ఇవేం లేవు, కేవలం నులక మంచాలు ఉన్నాయి. ఆ నులక మంచాల మీద వేసుకొని పడుకునేటప్పుడు దుప్పట్లు, బొంతలు వేసుకుంటాం కదా, అవేని ఇప్పుడైతే నానబెడుతున్నాను. ఈ 5 డేస్ నేను వాడుకున్నవన్నీ కూడా ప్రతి ఒక్క గుడ్డు కూడా ఈరోజు అయితే నానబెట్టి ఉతికేస్తానండి. మా ఇంట్లో వాషింగ్ మిషన్ ఏం లేదు, అందుకని ముందే సర్ఫ్ నీటిలో అయితే బొంతలన్నీ నానబెడుతున్నాను. చేయితోనే ఉతకాలి, చాలా కష్టం అనిపిస్తుంది. ప్రతి నెల కూడా నా 5 డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఇదే ప్రాసెస్ ఉంటుంది అనమాట. ప్రతి నెల ఈ బట్టలన్నీ, ఈ దుప్పట్లన్నీ ఉతుకుతాను. అందుకని సర్ఫ్ నీటిలోనే కేవలం నానబెట్టేసి అయితే ఉతికేస్తాను. సబ్బేటి ఇంక పెట్టను. ఈ సర్ఫ్ నీటిలో ఉతికి రేవు పెడతాను. రేవు పెట్టేసి ఇంకా జాడిచ్చేసి ఆరబెట్టేస్తాను. నేనైతే తలస్నానం చేయకముందే ఈ బొంతలన్నీ ఉతికేస్తానండి. ఎందుకంటే బొంతలు ఉతికేటప్పుడు చాలా ఎక్కువగా సర్ఫ్ నీరు ఒంటి మీద అయితే పడిపోద్ది. అందుకని ముందే ఉతికేసి దాని తర్వాత అయితే తలస్నానం చేస్తాను. ఇంక టిఫిన్ అయితే ఈ ఒక్క రోజుకి మా అత్త అయితే వండేస్తుందండి. ఇంకా నేను బట్టలు ఉతికేసి తలస్నానం చేసి దాని తర్వాత టిఫిన్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది. అందుకని ఈ ఒక్క రోజుకైతే మా అత్త టిఫిన్ చేసేద్ది. నేను తలస్నానం చేసిన తర్వాత మిగతా వంట, మిగతా పనులన్నీ నేను చేసుకుంటానన్నమాట. ఇంకా మా బాబుకి అయితే ఆ టిఫిన్ కూడా తినిపించలేదండి. టిఫిన్ అవ్వగానే మా అత్తే తినిపించేస్తుంది. నేను ఇంకా తలస్నానం చేసి మిగతా పనులు చేసుకున్న తర్వాత టిఫిన్ అయితే తింటాను. ముందైతే ఈ బట్టలన్నీ అయితే ఉతికేస్తున్నాను. చాలా బట్టలే ఉన్నాయి. కట్టుకున్న బట్టలు, మిగతా నేను ఎక్కువగా తిరిగి వాడి ముట్టినవన్నీ కూడా ఈరోజు అయితే ఉతికేస్తాను. మరీ మూఢనమ్మకాలు అయితే ఏం లేవు, కానీ కొన్నైనా మనం పాటించాలి కాబట్టి కొన్ని పద్ధతులు అయితే నేను పాటిస్తాను. ఇంకా బొంతలు, దుప్పట్లు ఇవన్నీ కూడా నీట్గా ఉతికేసి అయితే ఎండలో ఆరబెట్టేసానండి. బొంతలు కొద్దిగా లావుగా ఉంటాయి కాబట్టి అవి ఫస్ట్ అయితే ఉతికేసి ఆరబెట్టేసాను. మళ్ళీ సాయంకాలం పడుకునేటప్పటికి బొంతలు మళ్ళీ పరుచుకోవడానికి కావాలి. ఇంకా బట్టలు ఉతకడం అయిపోయిన తర్వాత తలస్నానం చేశానండి. తలస్నానం చేసేటప్పుడు ఆ నీటిలో కొద్దిగా పసుపు, కల్లుప్పు వేసుకొని అయితే తలస్నానం చేసుకుంటాను. అలా చేసుకుంటే మన ఒంటికి చాలా మంచిది, నెగిటివ్ ఎనర్జీ పోతుంది అనేసి అంటారు. నేను అందుకనేసి పసుపు నీరు కొద్దిగా నీటిలో అయితే కల్లుప్పు వేసుకొని స్నానం చేస్తాను. దాని తర్వాత దేవుడి మూలనే కర్టెన్స్ ఇవన్నీ తీసేసి సర్ఫ్ నీటిలో అయితే నానబెట్టి ఉతుకుతానండి. స్నానం చేసిన తర్వాతే దేవుడి మూలనే కర్టెన్స్ ఇవన్నీ తీసి ఉతుకుతాను. దాని తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీరుతో అయితే జల్లుకుంటున్నానండి. ఇలా పసుపు నీరు జల్లుకోవడం వల్ల కీడు మొత్తం పోతుంది అనేసి నమ్ముతారు. నేను కూడా అది బలంగా నమ్ముతాను కాబట్టి ప్రతి చోట, ప్రతి గిన్నెలో కూడా జల్లేసుకుంటాను. కొద్దిగా కూడా వదలకుండా పసుపు నీరు అయితే మొత్తం ఇల్లంతా కూడా జల్లేసుకుంటాను. మా బాబు చూడండి దేవుడి మూల కూర్చొని ఎలా ఆడుకుంటున్నాడో. వాడిని ఈ పీరియడ్ టైమ్స్ కూడా వాడు ఆ దేవుడి మూలకి వెళ్ళిపోతున్నాడండి. వాడికి ఎంత కొట్టి చెప్పినా సరే వాడికి అర్థం కావటం లేదు. మామూలుగా అయితే నేను పీరియడ్ అయ్యేటప్పుడు ఇంట్లో అసలు దేవుడి మూలకి ఎవ్వరు వెళ్ళరు. కానీ వాడి చిన్న పిల్లోడు కాబట్టి వాడికి ఎంత చెప్పినా వినటం లేదు. కొట్టినా సరే దెబ్బలు తినేస్తున్నాడు కానీ వినటం లేదు. అందుకని వాడికి కొట్టడం ఆపేసి ఇంకా నేను వదిలేశాను. వాడికి దేవుడి మొదలు ఇంకా అక్కడ ఉన్న వస్తువులన్నీ, దేవుడి పటాలు కూడా తీసేసి వచ్చేస్తున్నాడు అనమాట. మాది కిందే ఉంటుంది. అది కూడా మా ఇంట్లో ఒకే గదిలోనే అన్నీ ఉంటాయండి. ఒక గదిలోనే ఒక మూల దేవుడి గదికి కేటాయిస్తాము, ఒక మూల కిచెన్ రూమ్ పెడతాము, ఒక మూల బట్టలు పెట్టుకోవడానికి, ఒక మూల బీరువా పెట్టుకుంటాము. ఇలా 4 మూలలు 4 పక్కలు ఫుల్ చేసేస్తాం అనమాట. మరి చిన్న కమ్మలిల్లు కాబట్టి అన్నీ ఒకే గదిలో ఉండాలి. అందుకని వాడికి ఆ దేవుడి మూలలోకి వెళ్ళడానికి మేము ఆపలేకపోతున్నాము. ఇంకా వదిలేసాంలేండి. అందుకనే
పీరియడ్ డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా పసుపు నీరు మొత్తం జల్లేసుకొని ఇంకా ఇల్లు కడిగేసుకొని మొత్తం ఇంట్లో ఉండే ఎక్కువగా వాడే గుడ్డలన్నీ కూడా సర్ఫ్ నీటిలో నానబెట్టేసుకొని ఆరబెట్టుకుంటాను అనమాట. ఇంకా తప్పదు, కష్టమైనా సరే ఇవన్నీ అయితే ఖచ్చితంగా క్లీన్ చేయాలి. లేకపోతే మళ్ళీ మనసుకు మంచిగా అనిపించదు. ఏవి కాదు కానీ ఎందుకో ఇవి మన పూర్వకాలం నుండి వచ్చిన పద్ధతులు కాబట్టి ఖచ్చితంగా చేసుకోవాలి. మా అమ్మల ఇంట్లో అయితే ఇంకా దారుణంగా ఉంటుందండి. మా అమ్మలు పీరియడ్ డేస్ వచ్చాయనుకోండి, మా అమ్మ ఊరు సైడ్ అయితే మా అమ్మలు అయితే మరీ ఎక్కువగా పట్టించుకుంటారు. ఇంకా పీరియడ్ డేస్లో మా అమ్మాయిల్ని వెలివేసేస్తారనమాట. ఇంకా అసలు ముట్టరు, అంటారు, నీరు కూడా అంత దూరం నుండి ఇచ్చి పంపిస్తారనమాట. అంత ఎక్కువగా వాళ్ళు అక్కడైతే పాటిస్తారు. మా అత్తల ఇంట్లో చాలా మేలు. మేము ఇంట్లోకే వెళ్ళిపోతాము. మామూలు డేస్లో ఎలా ఉంటామో అలానే ఉంటాము. కాకపోతే ఈ 5 డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఇల్లు మొత్తం కొద్దిగా క్లీన్ చేసుకుంటాము. ఇలానే పాటిస్తాము. కానీ మా అమ్మ ఈ ఊర్లో అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు అలానే పాటిస్తారు. ఇంకా పీరియడ్ డేస్ వచ్చాయనుకోండి మా అత్తల ఇంట్లో, తెలిస్తే నాకు తెలుస్తుంది, లేకపోతే నేను చెప్తే మా అత్తకి తెలుస్తుంది. ఇంకెవ్వరికి తెలీదు. కానీ మా అమ్మ ఊర్లో అయితే ప్రతి ఒక్కరికి మేమే చెప్పుకోవాలన్నమాట. ఇంకా నేను ఇంటికి వెళ్ళను, నన్ను ముట్టొద్దు, ఇంటికి వెళ్ళను, నన్ను ముట్టొద్దు అనేసి కనిపించిన ప్రతి ఒక్కరికి చెప్పేస్తారు. చెప్పాలి, చెప్పకపోతే మళ్ళీ తిడతారనమాట. ఇంక నువ్వు ముట్టేసినావా, నాకు ముట్టయిపోయింది, నేను స్నానం చేసుకోవాలి, చెప్పవా, బుద్ధి లేదు, ఇంక నోటికి వచ్చినవన్నీ తిట్టేస్తారు. అందుకని ఖచ్చితంగా పీరియడ్ డేస్లో ప్రతి ఒక్కరు కూడా కనిపించిన వాళ్ళందరికీ చెప్తారనమాట. ఇంకా నేను ఇవన్నీ క్లీన్ చేసుకునేటప్పటికి మంచినీరు అయితే వచ్చాయండి. అవి అయితే తెచ్చుకొని పెట్టుకుంటున్నాను. మేము మంచినీరుకి అయితే కొలాయి నీరు వచ్చినవి పట్టుకుంటాము. ఇంకా నేను బిందెలు అయితే ఒకటి రాగి బింది, ఒకటి ఇత్తడి బిందె అయితే వాడుతున్నామండి తాగడానికి. రాగి బిందెలో నీరు తాగితే చాలా మంచిది. అందుకనేసి మేము రాగి బిందె వాడతాము. అవి రాగి బిందులు, ఇత్తడి బిందులు ఎంత దోమని సరే డైలీ వాడుకునేటప్పుడు అవి అంత చూడడానికి అంత బాగుండవు. ఇంకా నేను ఇల్లు కడగడానికి అయితే సర్ఫ్ నీరు కాదు, అదే ఇల్లు ఫ్లోరింగ్ క్లీన్ చేసుకునే లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్లో కొద్దిగా కల్లుప్పు, కొద్దిగా పసుపు వేసుకొని అయితే ఇల్లు అయితే కడుక్కుంటానండి. అలా కల్లుప్పు వేసుకొని కడుక్కుంటే చాలా మంచిది. నెగిటివ్ ఎనర్జీ అంతా దూరం అయిపోతుంది అనేసి అంటారు. అందుకనిసే నేను కడుగుతాను. అందుకని కొద్దిగా పసుపు, కొద్దిగా కల్లుప్పు వేసుకొని ఇల్లంతా కడిగేసుకుంటాను. ఇంకా ఇల్లు కడగడం కూడా కొద్దిగా లేటేనండి. తడిగుడ్డ పెట్టుకుంటే తొందరగానే అయిపోద్ది. కానీ ఇల్లు కడగాలంటే ఇంట్లో ఉండే వస్తువులన్నీ బయటికి తీసేయాలి. దాని తర్వాత ఇల్లు కడగాలి. ఇల్లు కడిగిన తర్వాత మళ్ళీ కూడా పొడుతు గుడ్డతో ఒత్తుకోవాలి. అప్పుడే ఇంట్లో ఉండే నీరంతా ఆరిపోతాయి. లేకపోతే చాలా లేట్ అవుద్ది. అందుకనేసి కడిగిన తర్వాత మళ్ళీ ఒత్తి దాని తర్వాత మళ్ళీ ఎక్కడ వస్తువులు అక్కడ సర్ది పెట్టుకుంటాను. అందుకని ఇల్లు కడగడం కూడా నాకు చాలా టైం పడుతుంది, తొందరగా అవ్వదు. ఇంక ఇల్లు కడగడం అయిపోయిన తర్వాత ద్వారబంధం ఒకటే ఉందిలేండి, కాలకట్ట అంటారు కదా, అక్కడైతే చిన్న ముగ్గులు వేసుకుంటాను. ఖచ్చితంగా వేసుకోవాలి ఇల్లు కడిగిన తర్వాత. కొంతమంది వేసుకోరు, వేసుకుంటేనే మంచిది. ఇది ఖచ్చితంగా పాటించాల్సిన పద్ధతేని. రీజన్ అయితే తెలియదు కానీ పాటిస్తే మంచిది. అందుకని చిన్న ముగ్గు అయితే వేసుకుంటాను ఆ కాలకట్ట మీద, చిన్న చిన్న ముగ్గులు. కొంతమంది అయితే శుద్ధముక్కతో వేసేసుకుంటారు. కానీ ఖచ్చితంగా కూడా ముగ్గు పిండి అంటే బియ్యం పిండే వాడాలండి. అది వాడితేనే చాలా మంచిది. ఇంకా ఇల్లు కడిగేయడము మొత్తం అయిపోయిన తర్వాత దేవుడి సామాన్లు అయితే దోమేసి నీట్గా తుడిచేసి అయితే ఆరబెట్టుకుంటున్నాను. దేవుడి సామాన్లు అయితే మరీ ఎక్కువగా ఏముండవండి. కొంతమంది అయితే మరీ చాలా సామాన్లు అయితే ఉంటాయి దేవుడి సామాన్లు. నేనైతే కేవలం దీపాలు ఒక 2, వాసన పుల్లలు ముట్టించుకోవడానికి ఒక 5, దాని తర్వాత ఒక గంట, తీర్థం ఇచ్చిన ఒక స్పూను, హారతి ఇచ్చిన ఒక హారతి, ఇది అంతేనా, ఒక చిన్న పళ్ళెం ప్రసాదం పెట్టుకోవడానికి ఇవే ఉంటాయి. మా దేవుడి మూలైతే మరీ ఎక్కువేమి ఉండవు. వీటిని దేవుడు దీపం పెట్టిన తర్వాత మా బాబు అయితే ఎన్నిసార్లు తీసేస్తాడో, ఎక్కడెక్కడో పారేస్తాడు. మళ్ళీ నేను అవన్నీ తెచ్చుకొని దేవుడి మూల అయితే సర్ది పెట్టుకుంటాను. ఇంకా సామాన్లన్నీ కూడా మామూలు ఇంట్లో వాడిన సామాన్లన్నీ కూడా దోమేసి అయితే ఆరబెట్టేసుకున్నానండి మంచం మీద. ఈ ఇల్లు కడిగిన తర్వాత గిన్నెలు అయితే దోమాను. కొద్దిగా ఎక్కువగానే అంటే టిఫిన్ చేసుకున్నవి, అన్నం తిన్నవి, మళ్ళీ మధ్యాహ్నం వంట చేసుకున్న తర్వాత అయ్యినవన్నీ కూడా దోమేసి అయితే ఆరబెట్టాను. ఇంకా మా బన్నీగాడికి అయితే కొద్దిగా అన్నం పెట్టాను. కొద్దిగా పిండేసి అయితే తింటున్నాడు వేసినవి. వీడికి అన్నం అయితే దిగదండి. అయినా సరే ఇప్పుడు అలవాటు అయిపోయాడు. పాలు లేవు. పాలు అంటే మా బాబుకి వచ్చిన అంగన్వాడి వచ్చిన పాలు అయితే మా బన్నీకే వేస్తున్నాము. అవి ఉన్నన్ని రోజులు బాగా తాగుతాడు. లేకపోతే కొద్దిగా
అన్నం తినడానికి నసుగుతాడనమాట. అయినా అదే వేస్తాను, మరి తప్పదు. ఇంకా మా బన్నీకి అన్నం పెట్టిన తర్వాత సపారంలో అయితే చాలా పట్లు అయిపోయి ఉన్నాయండి. చూడండి, చీపురు పెట్టగానే ఎంత పట్టు వచ్చిందో. అందుకని సపారంలో కొద్దిగా నీట్గా చేద్దాం అనేసి అయితే మొత్తం సపారంలో మొత్తం కూడా పట్లు దులుపుతున్నాను. చాలా రోజులైంది సపారంలో పట్లు దులిపి. అందుకని మొత్తం అయితే బూజు పట్టేస్తున్నాయి అన్నమాట. అవన్నీ క్లీన్ చేసేటప్పటికి కొద్దిగా అయితే టైం పట్టింది. మొత్తం అయితే క్లీన్ చేసేస్తున్నాను సపారంలోన. ఈ సపారం కేవలం ఇల్లంతా క్లీన్ చేశాను కదా, ఇది ఒక్కటికి బ్యాలెన్స్ ఎందుకు పెట్టడం అనేసి సపారంలో కూడా మొత్తం పొట్లు అయితే దులుపుతున్నాను. ఇది చాలా రోజులు అయిపోయిందండి, ఒక నెల 15 రోజులు అయితే అయ్యింది. మామూలుగానే రోజు మార్చి రోజు వారానికి ఒకసారి మా కమ్మలిల్లులో తుడుచుకుంటేనే పట్లు దులుపుకుంటేనే పట్లు ఉన్నట్టుగానే కనిపిస్తుంటాయి. అది నెల 15 రోజులు అంటే ఇంకా చూడండి, మొత్తం దుమ్ము మొత్తం పొట్లు అయితే బాగా అయిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా నీట్గా అయితే తుడిచేస్తున్నాను అనమాట. ఇదనమాట ఈరోజు నా పీరియడ్ డేస్ మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి నేను ఇల్లు ఇలా క్లీన్ చేసుకుంటాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కూడా ఇలానే క్లీన్ చేసుకుంటారు, లేకపోతే మా అమ్మ వాళ్ళ ఊరిలాగా మరీ పట్టిందే పట్టులాగా పట్టించుకుంటారో మూఢనమ్మకాలు కామెంట్ చేయండి. నాకు వీలైతే నెక్స్ట్ పీరియడ్ టైమ్స్ మా అమ్మాళ్ళ ఊర్లో ఎలా పాటిస్తారో చెప్తాను. ఈ వీడియోలో అయితే చెప్పలేదు, నేను మా ఈ ఇంటికాడ ఎలా క్లీన్ చేసుకుంటాను ఇది మాత్రమే చెప్పాను. అదనమాట. ఇంకా మొత్తం అయితే సపారంలో అయితే క్లీన్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ఎలా పాటిస్తారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. నేను మళ్ళీ అడిగేది ఇది ఒక్కటేని, లైక్ చేస్తే మాకు మంచి బూస్ట్ వస్తుంది మా వీడియోకి. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.